ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఏమి లేదంట అనుకున్నారా? కాదండి, ఉంది, చాలా ఉంది. చూడండి మరి అదేంటో. మరి వెనకటికి అది ఏదో సామెత చెప్పినట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందంటండి. మనకేమో ఆశ ఎక్కువ, చోటు తక్కువ. అందుకని మన దగ్గర ఉన్న పెద్ద నల్ల డబ్బులను ఏకంగా 5 రకాల మొక్కలు పెట్టానండి. మరి 5 రకాల మొక్కలకి పోషకాలు సరిగ్గా అందట్లేదన్నమాట. సర్లే కొన్ని ఖాళీ చేసేద్దాం. అందులోనూ ఏంటంటే కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదండి. వచ్చేది సమ్మర్ కదా, పువ్వులు బాగా పోస్తాయి కదా, నేల మీద వేసేద్దామని డిసైడ్ అయిపోయానండి. అందుకని వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా కనకాంబరం మొక్కలు తీసేద్దాం అనుకున్నానండి. ఇందులోనే కొలియాస్ కొమ్మ పెట్టానండి. అది విపరీతంగా పెరిగిపోయింది. ఆకులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ టబ్బు దేనికి వదిలేద్దాం అనుకున్నానంటే రాధా మనోహరం ముద్ద కొమ్మ, ముద్ద పువ్వుల కొమ్మ పట్టుకొచ్చి పెట్టానండి. అదేమో చక్కగా బతికేసింది అనమాట. బోల్డ్ అన్ని కొమ్మలు కూడా వేసుకుంటూ వచ్చేసిందండి. తీగలా పాకేస్తుందని దానికి ఒక గొడుగు ఎట్టానండి. మనకి గొడుగులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, పందిరిలాగా అల్లుకుని పాకుతాయి కదండి. చక్కగా పూలు పోస్తాయి కదా. మొక్కలు వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా కనకాంబరం మొక్కలు తీసుకొచ్చేసానండి. వెనకాల మట్టి అది ఏమీ లేదండి. పక్కన రోడ్డు పక్కన కొంచెం మట్టి ఉంటేనండి, అది ఒక 4 బకెట్లు మట్టి ఎట్టుకొచ్చి ఒక గుట్టలాగా పోసాను అనమాట. ఆ గుట్టకే గుంతలు తీసి మొక్కలు వేర్లు అందులో కప్పెట్టేసానండి. మరి బాగా వేర్లు నాటుకుని పువ్వులు బాగా పొయ్యాలి కదా, అందుకనమాట. మధ్యలో గుంత తీసి అందులో నీళ్లు పోసానండి. అంటే నీళ్లు పోయడానికి కూడా వీలు లేదండి, ఎందుకంటే చుట్టూరును అన్ని రాళ్ళు రప్పలు. అందులో కూడా మొక్కలు పెంచాలని ఆశ అనమాట నాకు. సరేనండి. ఈ బుడ్డ మల్లి చెట్టు లాస్ట్ ఇయర్ ఒక 4 పువ్వులు పూసి మూలకెళ్ళిపోయిందండి. ఈ సంవత్సరానికి ఇంత పెద్ద చెట్టు అయిందనమాట. కానీ ఇంకా పువ్వులు రాలేదు కదండి. మరి వచ్చేది మల్లెపూల సీజన్ కదా, అందుకని ఈ మొక్కను బాగు చేద్దామండి. ఎలా అంటే ఏపుగా ఎదిగిన కొమ్మల్ని, ఎక్కువగా పెరిగిన ఆకుల్ని ప్రూనింగ్ చేసేసుకొని, ఆకులు దూసేసుకొని, మొక్కకి కొంచెం ఏదన్నా బలంగా తిండి పెట్టామనుకోండి, వచ్చే సమ్మర్కి పుష్కలంగా పువ్వులు వస్తాయేమో అని ఒక నమ్మకం అండి. మరి పువ్వులు రావాలంటే సన్లైట్, అదేనండి మన సూర్య భగవానుల వారు బాగా వస్తేనే కదండి మొక్కలకు కూడా డి విటమిన్ అందేది. మనం ఎన్ని ఇచ్చినా కూడా ప్రత్యక్ష భగవానుడు మన సూర్య భగవానుడు ఇచ్చే డి విటమిన్ మాత్రం మనుషులకి మొక్కలకి చాలా అవసరం అండి బాబు. అవి లేకపోతేనే విటమిన్స్ లోపంతో మనుషులు మొక్కలు కూడా విలవిల్లాడిపోతాం అన్నమాట. ఇప్పుడు కట్ చేసిన కొమ్మల్ని, దూసేసిన ఆకుల్ని వేస్ట్గా పడేసుకోక్కర్లేదండి. ఈ ఆకులేమో కంపోస్ట్లో వేసుకోవచ్చండి, కొమ్మలేమో మళ్ళీ గుచ్చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఈ మొక్కల్ని కొమ్మలతోనే గ్రో చేశానండి. మొన్న జనవరి 1 రోజున గుర్తుగా ఉంటుందని ఈ గుంటలో మొక్క పెట్టాను కదండి. ఆ మొక్క పక్కన సన్నజాజి మొక్క వచ్చిందండి. అది చచ్చిపోయిందేమో అనుకుని పీకేస్తే అడుగును కొంచెం బాగానే ఉందండి. సర్లే అని అందులో నాటితే చిగుర్లు వచ్చి చూడండి బతికే ఉన్నానని పాపం మనకి చెప్తుంది అనమాట బయటకు వచ్చి. ఇప్పుడు ఈ మొక్కల కోసమేనండి. ఏంటిది? అదేనండి, ఎత్తవాములు ఉంటాయి కదా, వర్మి కంపోస్ట్ అండి. అది నర్సరీ దగ్గర 5 కేజీల బ్యాగ్ 100 రూపాయలు అంటండి. మరి మొక్కలకు అవసరం కదా, అందుకని ఒక బ్యాగ్ కొనుక్కొచ్చానండి. అదే ఇప్పుడు అన్ని మొక్కలకి తల ఒక గుప్పుడు పెడుతున్నానండి. మరి వర్మి కంపోస్ట్ మాత్రం పువ్వులు పూసే మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయండి. మొక్కలు కొంచెం బలం తెచ్చుకొని మళ్ళీని పువ్వులు వికసిస్తాయి అన్నమాట. సరేనండి. మన డిసెంబర్ మాసంలోనూ విచ్చలవిడిగా డిసెంబర్ పూలు చాలా పూసేసేయండి. మరి సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఆ మొక్కను అందులో పెడితే మనకు చోట్లేదు కదండి. అందుకని సీజన్ అయిపోయిన మొక్కను తీసి గోడ పక్కన వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొక్కలు పెట్టడానికని రెడీ చేసానండి. అదిగోండి సీజన్ అయిపోయింది కదా, పాప మా మొక్కని ఎందుకు తీసేయడము, మళ్ళీ సంవత్సరానికి కావాలి కదండి, అందుకని నేల మీద వేసాను గోడ పక్కన. మళ్ళీ సంవత్సరం పోస్తుందండి ఆ పువ్వులు మళ్ళీని. ఇప్పుడు ఆ మొక్కలు తీసేసిన దాంట్లోనూ మల్లె మొక్కలు ఇవి కూడా ఇందులోనే ఉండేయండి. మళ్ళీ తీసాను అనమాట. అందులో మట్టి అంతా తీసి కొంచెం ఆవు గెత్తం అయ్యి వేసండి, కొంచెం ఇసుక అయ్యి కలిపి ఫుడ్ మళ్ళీ పెట్టండి రెడీ చేసానండి. ఇందులో మళ్ళీ తీసేసిన మల్లె మొక్కలు, ఇందాక ఇరిచేసిన కొమ్మలు అన్నీ నాటేసానండి. చాలా పెట్టాను. మరి పువ్వులు ఎన్ని వస్తాయో చూడాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి మందారం, ఇది ఈ మధ్య అసలు పువ్వులు పూయట్లేదండి, బాగా ఏపుగా పెరిగిపోయిందని కొమ్మలు కట్ చేసి ప్రూనింగ్ చేసానండి చెట్టుకి. కట్ చేసిన కొమ్మలన్నీ పాడేయటం ఎందుకనండి, కలబందలో గుచ్చేసి, కాదండి కలబందలో ముంచేసి ఇందులో గుచ్చేసానండి, చుట్టూ ఖాళీ ఉంది కదా అని. పెట్టిన మొక్క కాదండి, పెట్టిన కొమ్మల్లా చూసారా
భలేగా అన్ని కొమ్మలు కూడా చిగురొచ్చేసేయండోయ్. నేను ఈ మొక్కని ఒక మొక్కని 100 రూపీస్ కొన్నానండి నర్సరీలో. అయితే ఇప్పుడు మనకి బోల్డ్ మొక్కలు వచ్చినాయి కదా, ఎవరికన్నా కావాలంటే షేర్ చేద్దామండి. సరే అండి, ఇందులో ఒక గులాబీ మొక్క ఉండేదండి, అది చచ్చిపోయింది అనమాట. చచ్చిపోయిన మొక్క మనం ఎందుకు వదిలేస్తాం, తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టామండి, అంతే కదా. పోయిన మొక్కను చూసి బాధపడకుండా కొత్త మొక్క నాటేసుకోవాలండి అలాగ మరి. సరేనండి, మొన్న శివరాత్రికి గుడికి వెళ్ళామండి. ఆ రోజున గుడిలో ఏం చెప్తున్నారంటే, మా భక్తులందరూ ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేసి గుడిని అపరిశుభ్రం చేయకండి అమ్మా, దీపాలు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా చెరువు దగ్గర జమ్మ చెట్టు దగ్గర ఏర్పాటు చేసాం, అక్కడ పెట్టుకోండి అని ఒక పక్క మైక్లో చెప్తున్నారు, ఒక పక్క బోర్డు మీద కూడా రాసి పెట్టారండి. అయినా కానీ ఎవరు వినట్లేదండి, ఎవరికి నచ్చిన చోట వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం నీట్గా, అంతే కదా. మరి మన గుడిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదండి. ఎందుకో ఈ జనాలు అర్థం చేసుకోరండి. సర్లే, ఏదన్నా తప్పుగానుంటే సారీ అండి బాబు, మన మంచి కోసమే చెప్తున్నాను, మరి వినండి. ఏదేదో మాట్లాడేసానండి, ఏమనుకోకండి మరి. సరేనండి, ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఉంటానండి ఓయ్. మరి ఏమీ మనసులో పెట్టుకోకండి మరి.